Hello and welcome to Cricket Venkatesh. So it was one of the worst defeats for India in T20 internationals. Second biggest margin 76 రన్స్ తేడాతో ఇండియా ఓడిపోయారు. దాంతో ఏంటంటే ఓటమి ఒక్కటే కాదు, నెట్ రన్ రేట్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలవాలి, వాటిని కూడా పెద్ద మార్జిన్తో గెలవాలి. సో ఈ డిఫీట్తో ఇండియా ఒక బిల్డ్ చేసుకున్న ఒక పెద్ద సామ్రాజ్యం లాంటి ఒక ఫీలింగ్ మనం T20 క్రికెట్లో మనకు తిరుగులేదని అది ఆ పెద్ద ఒక సౌధం పేక మేడలా కూలిపోయిందేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే గత 2 ఏళ్లుగా T20 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి మనం అన్నీ గెలుస్తూనే ఉన్నాం. ఏదో ఒకటి అరా బయలెటరల్ మ్యాచెస్ ఓడిపోయాం. కానీ ఇలాగా ఇక్కడ వరల్డ్ కప్లో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఓడిపోవడం నిజంగా చాలా చాలా పెయిన్ఫుల్. 76 రన్స్ తేడాతో ఓడిపోవడం. ఒక స్టేజ్లో సౌత్ ఆఫ్రికా వాజ్ రెడ్యూస్ ఫర్ 20 for 3. మన బౌలర్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత దాన్ని మన వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. వాళ్ళకి పెద్ద స్కోర్ ఇచ్చారు, 187 ఇచ్చారు. ఆ 187 ఇచ్చిన తర్వాత అది అంత డిఫికల్ట్ ఏం కాదు. 187 కెన్ బి చేస్ డౌన్. అది ఇట్స్ అ గుడ్ వికెట్, ఇట్ వాజ్ ఎ గుడ్ వికెట్. కానీ దాని మీద మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేయడం నిజంగా చాలా చాలా ఒక పెయిన్ఫుల్ డిఫీట్, చాలా హ్యూమిలియేటింగ్ డిఫీట్ అని కూడా చెప్పాలి. సెలక్షన్ కూడా చాలా చాలా మిస్టేక్స్ జరిగినాయి. ఓకే, తిలక్ వర్మ తిలక్ వర్మ బ్యాక్ చేయడం కరెక్టే, కానీ తిలక్ వర్మ బ్యాక్ చేశారా మీరు? కంప్లీట్గా బ్యాక్ చేయలేదు. ఏంటంటే మీరు సంజు శాంసన్కి బౌలర్ సేపు నెట్స్లో బ్యాటింగ్ ఇచ్చారు. అంటే తిలక్ వర్మ విషయంలో డౌట్ క్రియేట్ చేశారు. నువ్వు బాగా ఆడకపోతే సంజు శాంసన్ ఆడిస్తాను. అందుకని రాగానే అతను బ్యాట్ ఊపితే అతను అవుట్ అయిపోయాడు. సో తిలక్ వర్మ తనదైన స్టైల్లో ఆడలేదు. ఎందుకంటే అతను స్ట్రైక్ రేట్ విషయంలో క్వశ్చన్స్ రైజ్ చేసినట్టుగా ఉన్నారు. అందుకని తనకి అలవాటైన స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ఆడే ప్రయత్నం చేశాడు. సో అతనికి పోటీ పెట్టారు, అతనికి సంజు శాంసన్ పోటీ పెట్టేసరికి తిలక్ వర్మ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్. అండ్ సెలెక్షన్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ వాజ్ ఎ బిగ్ 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 మిస్టేక్. ఇందాక ఇప్పుడే చూశాను నేను, హర్భజన్ సింగ్ చెప్తున్నాడు, ఈ కంప్యూటర్స్ రాని స్టేజ్లో నేను హాయిగా క్రికెట్ ఆడుకున్నాను, లేకపోతే ఐపీఎల్లో నాకు వచ్చిన వికెట్లో సగం లెఫ్ట్ హ్యాండర్స్ నాకు రైట్ హ్యాండర్స్ వచ్చాయి. అంటే అతను ఆఫ్ స్పిన్నర్ కదా, ఆఫ్ స్పిన్నర్ ఈజ్ నాట్ సపోజ్ టు బి గుడ్ అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్. నాకు వచ్చిన 250 వికెట్లో 130 రైట్ హ్యాండర్స్ వచ్చాయి. లక్కీగా నేను ఆ పీరియడ్లో ఆడాను కాబట్టి కంప్యూటర్స్ ఈ మ్యాచ్అప్స్ లేనప్పుడు, లేకపోతే నన్ను 1-2 సీజన్ కంటే నేను ఐపీఎల్ ఆడుండేవాడు కాదు అన్నాడు. చాలా వ్యంగ్యంగా అన్నాడు, కానీ కరెక్టే కదా. ఇప్పుడు రైట్ హ్యాండర్స్ ఉన్న టీంలో అంటే నోనో హర్భజన్ నువ్వు కూర్చో, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారంటే నువ్వు అక్షర్ పటేల్ నువ్వు కూర్చో అంటే ఇది ఎక్కడే న్యాయం? వీరేంద్ర సెహ్వాగ్ కూడా అదే చెప్తాడు, మీ బెస్ట్ బౌలర్ని ఆడించుకోండి, అంతేగాని అవతల టీంలో ఏ బ్యాట్స్మెన్ ఉన్నాడని కాదు కదా. ఇప్పుడు మీరు చూడండి, సరే వీళ్ళ దాంట్లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఎక్కువేం లేరు, ముగ్గురే ఉన్నారు. మిల్లర్ ఉన్నాడు, తర్వాత రియాన్ రికల్టన్, డికాక్ మాత్రం ఉన్నారు. మన టీంలో 6 టాప్ 8లో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా కేశవ్ మహారాజ్ని ఆడించారు కదా వాళ్ళు. కేశవ్ మహారాజ్ని ఆడించారు వాళ్ళు, కేశవ్ మహారాజ్ పక్కన పెట్టలేదు. అండ్ కేశవ్ మహారాజ్ పిక్డ్ అప్ 3 వికెట్స్. మీరు వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా, బట్ మిల్లర్ అగేన్స్ట్గా ఇట్ వాజ్ నాట్ ఎఫెక్టివ్ ఎట్ ఆల్. 2 ఓవర్లే మాత్రమే ఇచ్చారు అతను బౌలింగ్, 17 రన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే కంటే కూడా ముందు పంపించారు. తుస్సుమన్నాడు, 11 రన్స్ చేశాడు, 100 స్ట్రైక్ రేట్. సో ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ అంటే ఈ స్టేజ్లో ఎక్స్పెరిమెంట్స్ అవసరమా మనకి? మ్యాచ్అప్స్ అవసరమా? అక్షర్ పటేల్ మీరు ఎందుకు వైస్ కెప్టెన్ చేశారు? మీరు అన్ని మ్యాచ్లు ఆడించు. ఇప్పుడు వైస్ కెప్టెన్ ఎవరిని చేస్తారు? ఎవరైతే టీంలో రెగ్యులర్గా ఉంటాడు. కానీ మీరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న మ్యాచ్లో అతను ఆడించామనుకున్నప్పుడు అతను వైస్ కెప్టెన్ ఎందుకు చేశారు? లాస్ట్ వరల్డ్ కప్లో అతని పర్ఫార్మెన్సెస్ ఏంటి? ఈ వరల్డ్ కప్లో ఆడిన 3 మ్యాచ్ల్లో 2 వికెట్ తీశాడు. బ్యాటింగ్ అఫ్కోర్స్ లేట్గా వచ్చాడు కాబట్టి అతను కూడా బ్యాట్ ఊపాడు, పెద్దగా రన్స్ రాలేదు. బట్ బౌలింగ్లో ప్రతిసారి కీలకమైన వికెట్లు ఇచ్చాడు. పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడు, ఎక్కడంటే అక్కడ బౌలింగ్ వేయగలడు, డెత్లో వేయగలడు, మిడిల్ ఓవర్స్లో వేయగలడు. ఆల్వేస్ కంట్రిబ్యూట్స్, పిక్స్ అప్ వికెట్స్, టేక్స్ దోస్ క్యాచెస్. ఫీల్డింగ్లో కూడా వెరీ వెరీ సేఫ్. అలాంటి అక్షర్ పటేల్ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని ఎందుకు ఆడించారు? వాషింగ్టన్ సుందర్ ఈవెన్ మీకు ఆశీష్ నెహ్రా అతన్ని రెగ్యులర్ గుజరాత్ టైటన్స్ టీంలో వాళ్ళు 14 మ్యాచ్లు ఆడితే 7-8 మ్యాచ్లు ఆడతాడు అతను రెగ్యులర్గా. హీఈస్ నాట్ ఈవెన్ ఎ రెగ్యులర్ ఇన్ హిస్ ఐపీఎల్ టీమ్.
సాయి కిషోర్ని ఆడిస్తారు రెగ్యులర్గా. వాషింగ్టన్ వాజ్ నాట్ రెగ్యులర్ ఇన్ హిజ్ ఓన్ టీమ్. మరి ఇదేంటో నాకు ఏమాత్రం అర్థం అంటే వాషింగ్టన్ సుందర్ని తీసుకోవడం ఒక్కటే కాదు కారణం. తిలక్ వర్మ విషయంలో సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేయడం అది కూడా కారణం. సో ఇండియా టాస్ ఓడిపోయారు, ఓకే. టీంలో ఎలాంటి మార్పులు చేయలేదు, ఓకే. మార్పు అంటే అక్షర్ పటేల్ పెట్టుంటే బాగుండేది, నాట్ ఓకే ఆఫ్ కోర్స్. బట్ మన బౌలర్స్ ముఖ్యంగా బుమ్రాని కూడా పవర్ ప్లేలో వేయించకుండా చాలా దారుణం చేస్తున్నారు. పవర్ ప్లేలో బుమ్రాని వేస్తే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడనేది అతను ఫస్ట్ ఓవర్లో ఒక వికెట్ తీశాడు, డేంజరస్ డికాక్ని అవుట్ చేశాడు, ఒక ఫుల్ టాస్లో ఒక 6 ఇచ్చాడు కరెక్టే. అండ్ నెక్స్ట్ బాల్ బ్యూటిఫుల్ డెలివరీ దట్ మూవ్డ్ ఇన్ అండ్ టుక్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టాంప్. అండ్ ఆ తర్వాత ఓవర్లో స్లోయర్ వన్తో ఈ గాట్ రిడ్ ఆఫ్ ది అదర్ లెఫ్ట్ హ్యాండర్ ర్యాన్ రికిల్టన్. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరి కోసం అయితే మీరు వాషింగ్టన్ సుందర్ తీసుకున్నారో అతను బుమ్రా తను 2 ఓవర్లో తీసుకొచ్చాడు. ఈ లోపల అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్ తీసుకొచ్చాడు. మార్క్రమ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, అతను కూడా అవుట్ అయ్యాడు. గుడ్ క్యాచ్ బై హార్దిక్ పాండ్యా. సో 20 for 3 దే వర్ రెడ్యూస్ టు 20 for 3 ఇన్ జస్ట్ 3 overs. 2.45 ఓవర్స్కి వాళ్ళు 20 for 3 అయిపోయారు. సో ఆ స్టేజ్లో ఇండియా లుక్డ్ వెరీ వెరీ స్ట్రాంగ్. కానీ 197 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం మనం. 97 రన్స్, నాట్ 197. 197 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం బిట్వీన్ మిల్లర్ అండ్ డెవల్ బ్రెవిస్. డేవిడ్ మిల్లర్ అతనే కదా పాపం సూర్యకుమార్ పట్టి క్యాచ్కి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయింది. కానీ మిల్లర్కి ఆ గ్రౌండ్ బాగా అలవాటు, ఎందుకంటే గుజరాత్ టైటన్స్కి 2 సీజన్లు ఆడినట్టు 3 సీజన్లు ఆడాడు. సో మిల్లర్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్ 63 అండ్ హిస్ పార్ట్నర్షిప్ విత్ డెవల్ బ్రెవిస్. వాళ్ళిద్దరు కలిసి టీంని దే టుక్ ద టీమ్ అవుట్ ఆఫ్ ది వుడ్స్. బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్లో అతను బ్రహ్మాండమైన ఫినిష్ అందించాడు. సో వీళ్ళు ముగ్గురు ఆడిన దాంతో ఏంటంటే ఇది గాట్ 187 రన్స్ ఆన్ ద బోర్డ్. వరుణ్ చక్రవర్తి ఆడిన హాఫ్ డే, అది తప్పదు ఒక బౌలర్కి. అంటే అతనికి అతని మీద వాళ్ళు కౌంటర్ అటాక్ చేశారు. స్పిన్నర్స్కి ఆ పిచ్లో ఎలాంటి పెద్ద హెల్ప్ కూడా లేదు. అండ్ వాషింగ్టన్ సుందర్ నేను చెప్పాను కదా, వాషింగ్టన్ సుందర్ని మీరు లెఫ్ట్ హ్యాండర్స్ కోసం తీసుకొస్తే ఈ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. లాస్ట్ మ్యాచ్లో కూడా నెదర్లాండ్స్ మీద కూడా అతను ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. కానీ మ్యాచ్అప్స్ వాషింగ్టన్ ఈజ్ బెటర్ బ్యాట్స్మెన్ అని ఏదో అనుకున్నారు, ఏదేదో వాళ్ళు ఎక్కువ ఆలోచించేసి తీసుకొచ్చారు. అది మనకి పూర్తిగా బెడిసి కొట్టింది. శివం దుబే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు, హార్దిక్ పాండ్యా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో హర్షదీప్ బుమ్రా మంచి బౌలింగ్ చేసినప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చాడు. అది కూడా అవుతుంది. అండ్ వరుణ్ చక్రవర్తి హ్యాడ్ అన్ హాఫ్ డే, ఒక వికెట్ వచ్చినప్పటికీ ఐ థింక్ 4 ఓవర్స్లో 47 ఇచ్చాడు. నాకు తెలిసి అతను తన ఫుల్ స్పెల్లో 47 ఇచ్చిన సందర్భం గతంలో ఎప్పుడు లేదు. ఎనీవే 187 చేశారు. 187 ఈజ్ గెటబుల్. ఆ పిచ్ మీద 187 చేయొచ్చు. కానీ మీకు ఇషాన్ కిషన్ స్టార్టింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ పెద్ద షాట్ కొట్టిపోయి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ స్క్రాచీగా ఆడాడు, బట్ ఏంటంటే అది ఫామ్లో లేడు కదా. సరే ఒక 4 ఒక 6 కొట్టాడు అభిషేక్ శర్మ. ఫామ్లోకి వస్తున్నప్పుడు ఒక అద్భుతమైన క్యాచ్ అది. కార్విన్ బాష్ అండ్ కేశవ్ మహారాజ్ మధ్య వాళ్ళు ఆల్మోస్ట్ కొలైడ్ అయ్యారు. అయినా కూడా వాళ్ళ ఆ క్యాచ్ చాలా ఇంపార్టెంట్. అది ఆ క్యాచ్ పట్టుకోవడం. తెలకూరని చెప్పినట్టుగా రాగానే బ్యాట్ ఊపాడు, అవుట్ అయిపోయాడు. సో పవర్ ప్లేలో 3 వికెట్ పోయినా రన్స్ కూడా రాలేదు మనకి. అండ్ సూర్యకుమార్ యాదవ్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. అండ్ వాషింగ్టన్ సుందర్ పంపించారు ముందు, హార్దిక్ పాండ్యా శివం దుబే కంటే ముందు, అతను ఏదో పొడి చేస్తాడని చెప్పి. అది కూడా చాలా, ఎందుకంటే శివం దుబే లాస్ట్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈజ్ ద ఓన్లీ సక్సెస్ మన బ్యాటింగ్ మొత్తంలో. ఫామ్లో ఉన్న శివం దుబేని పంపించాలా, లేకపోతే వాషింగ్టన్ పంపించాలా? ఏంటి ఎక్స్పెరిమెంటేషన్ ఏంటి ఈ స్టేజ్లో? సూపర్ 8 ఇది. మీరు నెదర్లాండ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు అర్థం ఉంది. నెదర్లాండ్స్ మీద మీరు వాషింగ్టన్ సుందర్ని పంపించుంటే ముందుగా బ్యాటింగ్కి బాగానే ఉండేది. ఇక్కడ ఎక్స్పెరిమెంటేషన్ అంటే నాకు అర్థం కాదు. వాషింగ్టన్ సుందర్ అండ్ సూర్యకుమార్ ఆడుతున్నప్పుడు అక్కడే మనం మ్యాచ్ ఓడిపోయాం. ఎందుకంటే రన్ రేట్ వడ్డీలాగా పెరిగిపోయింది కంప్లీట్గా. అది 10 దాటిపోయింది, 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది, ఆఖరి 24 దాకా చేరుకుంది. శివం దుబే పాపం ప్రయత్నం చేశాడు, 6లు కొట్టాడు, 4లు కొట్టాడు, బట్ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. హార్దిక్ పాండ్యా కుడ్ నాట్ గెట్ గోయింగ్. లేట్గా వచ్చాడు హార్దిక్ పాండ్యా, చాలా లేట్గా వచ్చాడు.
ఇక టపటపా వికెట్లు పట్టి ఇంకో సిక్స్ ఫస్ట్ బాల్ కొట్టాడు. అంటే అప్పుడు వచ్చేసరికి అది రన్స్ కొట్టాలి, ఏదో ఛాన్స్ తీసుకోవాలి. ఆ బ్రేక్ వచ్చి 14 అవర్స్ తర్వాత చెప్పారు, గంభీర్ వచ్చాడు, ఓకే ఏమైతే అయింది కొట్టని షాట్ కొట్టండి. నెక్స్ట్ బాల్కి హార్దిక్ పాండ్యా అవుట్, ఆ తర్వాత బాల్కి రింకు అవుట్. అంటే మీరు ఎప్పుడు యాక్సిలరేట్ చేయాలి, ఎప్పుడు చేయాలి ఏమీ తెలియదు మనకి. ఇదంతా మనకి ఏంటంటే టూ మచ్ థింకింగ్ అండ్ టూ మెనీ ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కూడా బెడ్స్ కొట్టి వెరసి మనకి ఏమైందంటే చాలా పెద్ద మార్జిన్తో 76 పరుగులు తేడాతో ఓడిపోయాం. నెట్ రన్ రేట్ ప్రాబ్లం మనకి. ఆ మిగతా 2 మ్యాచ్లు సరే వెస్టిండీస్ గెలుస్తాం, జింబాబ్వేని గెలుస్తాం, నాకు తెలిసి గెలుస్తాం మనం, నాకైతే నమ్మకం ఉంది. ఇక్కడి నుంచి కొన్ని చంపలేసుకొని కొంచెం సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బట్ ఈవెన్ దెన్ నెట్ రన్ రేట్ ప్రాబ్లం. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు గెలిస్తే ప్రాబ్లం లేదు, మిగతా 2 మ్యాచ్లు గెలిస్తే పర్లేదు. కానీ వెస్టిండీస్ ఎవరో వాళ్ళని ఓడించారనుకోండి, మళ్ళీ మనకి నెట్ రన్ రేట్ పిక్చర్లోకి వస్తుంది. సో ఇలాంటి సమస్యలు కోరి కొని తెచ్చుకున్నామా అని అనిపిస్తుంది నాకు. ఎవ్వరు కూడా అంటే పిచ్లో ఏం పెద్ద హెల్ప్ ఏమి లేదు బౌలర్స్కి, స్పిన్నర్స్కి హెల్ప్ లేదు ఖచ్చితంగా. వాళ్ళు ఏంటంటే ఆ స్లో ఇన్వర్స్ చాలా బాగా ఎఫెక్టివ్గా మన ఇండియన్ టీంకి మిగతా మ్యాచ్లో కూడా మీరు ఆ చేంజ్ ఆఫ్స్ మీరు ఎప్పుడైతే పేస్ ఆఫ్ చేస్తారో మన వాళ్ళు కంప్లీట్గా చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ బీన్ స్పాయిల్డ్ బై ప్లేయింగ్ సో మెనీ మ్యాచెస్ ఆన్ ఫ్లాట్ వికెట్స్. ఎప్పుడైతే పిచ్లో సంథింగ్ ఉందో, గ్రిప్ అవుతుందో బాల్, మన వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. సో ఆ స్లోయర్ వన్స్ మన కొంప ముంచినాయి. అది ఎన్గిడి కావచ్చు, మరొకరు కావచ్చు. మార్క్ ఆన్సన్ గాట్ 4 వికెట్స్. కార్బిన్ బాష్ ఐ థింక్ ఐ గాట్ 3 వికెట్స్. నో కేశవ్ మహారాజ్ గాట్ 3 వికెట్స్. సో రబాడా కూడా కొంచెం రన్స్ ఇచ్చాడు. మహారాజ్ రన్స్ ఇచ్చిన 3 వికెట్లు తీశాడు. అంటే 8 రన్స్ పర్ ఓవర్ ఇచ్చాడు, ఎక్కువేం కాదు. సో ఓవరాల్గా ఆ చేంజ్ ఆఫ్ పేస్ అండ్ స్పిన్ మనని దెబ్బకొట్టినాయి. మార్క్రమ్ గాట్ ఇషాన్ కిషన్. సో మరొక ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ అవర్ లెఫ్ట్ హ్యాండర్స్. వన్స్ అగైన్ ఆఫ్ స్పిన్నర్స్ వర్సెస్ మన లెఫ్ట్ హ్యాండర్స్. అది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. మీరు పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్స్ అయితే బౌలింగ్ వేయండి. అది మీ కెప్టెన్ కావచ్చు, సల్మాన్ అలీ ఆగా కావచ్చు, మార్క్రమ్ కావచ్చు, లేకపోతే మీ ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్యన్ దత్తా కావచ్చు, ఎవరైనా కావచ్చు. పవర్ ప్లేలో మీరు బౌలింగ్ వేయించండి, మీ విల్ గెట్ అభిషేక్ శర్మ ఆర్ యూ విల్ గెట్ ఇషాన్ కిషన్. నేను ఇషాన్ కిషన్ తప్పట్టలేదు, ఇషాన్ కిషన్ అలాంటి గేమ్ ఆడతాడు, అక్కడ అది మిస్ హిట్ అయింది, అది వేరే విషయం. ఇన్ జనరల్ ఒక మెసేజ్ ఏం పంపించామండి మనం, మీరు పవర్ ప్లేలో ఆఫ్ స్పిన్నర్ చేత బౌలింగ్ వేయించండి, ఎందుకంటే వీ హ్యావ్ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ ఇన్ అవర్ టీమ్ అండ్ దే ఆర్ వల్నరబుల్ అగేన్స్ట్ ఆఫ్ స్పిన్ అని ఒక మెసేజ్ కూడా ఇచ్చాం. సో ఓవరాల్గా మన టీమ్ సరే ఫీల్డింగ్ ఒక్కటే బాగానే చేశారు మనలో, అంటే పెద్దగా ఇంపార్టెంట్ క్యాచ్లు ఏం డ్రాప్ చేయలేదు. రింకు సింగ్ వాజ్ వన్స్ అగైన్ వెరీ గుడ్ ఇన్ హిస్ గ్రౌండ్ ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్ ఆఫ్ కోర్స్. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మన వాళ్ళు టోటల్గా అంటే ఒక వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్గా, డిఫెండింగ్ ఛాంపియన్గా, లేకపోతే హాట్ ఫేవరెట్గా ఏ మాత్రం పర్ఫార్మ్ చేయాలి. ఇదొక వేకప్ కాల్ కూడా మన టీంకి. సో ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం వరుస గెలుస్తున్నాం, ఏదో స్టార్ట్ చెప్తున్నారు, 16 మ్యాచ్లు ఆడడం, ఆస్ట్రేలియాని దాటుకున్నాం, వరుస విజయాల్లో మనం ముందున్నాం. ఇవన్నీ ఎందుకు, అవి కాదు మనకి, టైటిల్ గెలిచామని లేదని ముఖ్యం కదా. సో దీంతో ఓటమితో ఏంటంటే మనకు కొన్ని లెసన్స్ కూడా నేర్చుకోవాలి. సో ఇలాంటి అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్, వాషింగ్టన్ టీంలోకి తీసుకురావడం, ముందు బ్యాటింగ్ పంపించడం, ఫామ్లో ఉన్న వాళ్ళు పక్కన నెట్టడం, ఇలాంటి చెత్త నిర్ణయాలన్నీ పక్కన పెట్టి ఎక్స్పెరిమెంట్స్ ఆపేసి బుద్ధిగా మీరు మీ రెగ్యులర్ వేలో వెళ్ళండి, మ్యాచ్లు గెలవడంలో ఫోకస్ పెట్టండి. నేను వాషింగ్టన్ తీసుకొచ్చాను చూడండి, మాస్టర్ స్ట్రోక్ చేశాను, అతను తీసుకొచ్చి ఆడిస్తే సూపర్గా పర్ఫామ్ చేశాడు, ఇలాంటి చెప్పుకోవడం కాదు మనకు కావాల్సింది. వీ వాంట్ విన్స్. సో ఆ విన్నింగ్ మొమెంటం బ్రేక్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. టుడే ఐఎమ్ వెరీ వెరీ సాడ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అంటే మనం మామూలుగా ఆడుంటే, మామూలు పద్ధతిలో ఆడుంటే గెలిచుండేవాడు, కానీ ఏదో ఎక్స్పెరిమెంట్లు చేసి ఏదో రకాలుగా ఆడి మనం సరే ఆ మిడిల్ ఓవర్స్లో వీ లాస్ట్ ద మ్యాచ్. అంటే బౌలింగ్ టైంలో 20 for 3 నుంచి పవర్ ప్లేలో వాళ్ళు దేవర్ 41 for 3. అక్కడి నుంచి మనం ఆ పట్టు బిగించలేకపోవడం అనేది, సరే బుమ్రాని మరొకసారి ఇంకొక ఓవర్ తీసుకొచ్చి ఉండాల్సిందా, అది వేరే విషయం. అలాంటి టాక్టికల్ మిస్టేక్స్ కాకుండా మనం ఓవరాల్గా చాలా మిస్టేక్స్ చేసాం. సో ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారు, ఎక్స్పెరిమెంట్స్కి ఫుల్ స్టాప్ పెడతారని చెప్పి ఆశిద్దాం.